బానే ఉన్నావమ్మా. మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరో నా గొంతుతో మాట్లాడుంటారమ్మా. అయినా వారసత్వ సంపదని తెమ్మని నేనెందుకు చెప్తాను? మీరు ఎవరి మాటలు నమ్మొద్దమ్మా, జాగ్రత్తమ్మా. నాన్న, నేను బాగానే ఉన్నాను నాన్న, చెప్తున్నాను కదా. ఇదిగో కాసేపట్లో ఆశ్రమానికి వెళ్ళిపోతాం. మీరు నా కోసం బయట తిరగకుండా వెళ్ళిపోండి. చాలాసేపటి నుంచి నా ఫోన్కి సిగ్నల్స్ లేవు. అమ్మ ఫోన్ చేసి కంగారు పడుంటుందేమో. తర్వాత కూడా సిగ్నల్స్ ఉంటాయో లేదో తెలీదు. మీరు ఇంటికి వెళ్ళి అమ్మకి నానమ్మకి ధైర్యం చెప్పండి. సరే నాన్న, మీరు జాగ్రత్త. బాయ్ నాన్న. దేవాంశ్, ఇప్పుడు ఏం చేద్దాం దేవాంశ్? ఇంటికి వెళ్ళిపోదామా? లేదు మహేంద్ర, ముందు గుడికి వెళ్ళాలి. సంపద తీసుకొని గుడి దగ్గరికి రమ్మని ఎవడో ఫోన్లో మాట్లాడాడు కదా, వాడు వాలియే అయ్యుంటాడు. గుడి దగ్గర దొరుకుతాడు. అక్కడికి వెళ్ళి అట్నుంచి ఇంటికి వెళ్దాం. సరేనా? పద పద మహేంద్ర. రే వాలి, ప్లీజ్ వదిలేరా. నువ్వు చెప్పినట్టే ఫోన్ చేశాను కదరా. నా చెల్లిని వదిలేరా. వదిలేస్తాను పెదనాన్న. వదిలేరా. పెద్దవాడినైనా నీకు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాన్రా. ప్లీజ్ వదిలేరా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా. పెదనాన్న పెదనాన్న పెదనాన్న, వదిలేస్తాను పెదనాన్న. రేయ్ వాలి, ఒరేయ్ రావద్దు, ఆగు. వస్తే చంపేస్తా. వాలి, కాల్ కలిసిందా? ఎంత ట్రై చేసినా నాన్న ఫోన్ కలవట్లేదు నాన్నమ్మ. సిగ్నల్స్ బాగానే పనిచేస్తాయి కదా, ఫోన్ కలవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థమైంది. సోదమ్మ చెప్పింది నిజమవుతుందేమోనని భయంగా ఉంది. ఏదో ఆపద కలిగి ఉంటుందేమో. ఊర్మిళ. అవును బామ్మగారు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో కూడా తెలియట్లేదు. ఫోన్ కలవట్లేదు. అంటే జరగకూడదేదో జరిగిందనే కదా. దీనంతటికీ కారణం వైదేహి కడుపులో పడిన బిడ్డ. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? కడుపులో ఇంకా పూర్తిగా రూపం కూడా ఏర్పడని పసి ప్రాణం మీద నింద మోపుతున్నావా? నీ నోటికి అడ్డు అదుపు ఉండదా? కడుపులో బిడ్డని కూడా వదలవా? ఆప్తారా? నేనేదో వాగుతున్నట్టు మాట్లాడతారేంటి? ఆ సోదమ్మ చెప్పిందే చెప్తున్నాను. శాంత పిన్ని మావయ్య ఏవయ్యారో తెలీదు. వైదేహి దేవాంశులు కూడా ఫోన్లో అందుబాటులో లేరు. దేవాంశ్ కూడా వచ్చేశాడు. ఇక నీ అనుమానాలు కట్టిపెట్టు. ఏమైందిరా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. ఆ తర్వాత ఫోన్ కలవలేదు. ఎంత భయపడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్లారు?
ఏమైంది నాన్నా? ఏదో శుభకార్యం కోసం వెళ్తున్నావు, వైదేహి చేతుల మీదుగా చెయ్యాలి అన్నావు. ఏమైంది? ఒక్కోసారి చాలా అవుతాయనుకుంటావు ఇందు, కానీ జరగవు. అయినా అంతా మంచే జరుగుతుంది, కంగారు పడద్దు. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు దేవాంశ్? దేవాంశ్, మీ వదిన ఏదో అర్థం లేకుండా మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోకు. నేనేదో కావాలని మాట్లాడుతున్నట్టు అంటారేంటండి? ఆశ్రమానికి చేరితే ఫోన్ పనిచేయాలి కదా, చెయ్యండి, ఫోన్ చేయండి. మీరు చేసినప్పుడు దారిలో ఉండుంటారు, అక్కడక్కడ సిగ్నల్స్ ఉండవు. ఇప్పుడు చేస్తా చూడండి. The number you are trying to call is currently not reachable. నాట్ రీచబుల్ అని వస్తుంది కదా. చాలా సేపటి నుంచి మేము ట్రై చేస్తున్నాం, మాకు అదే వచ్చింది, అందుకే భయపడుతున్నాం. ఇప్పటికే తరతరాలుగా ఒక శాపం వెంటాడుతోంది. అది నిజమైతే ఇప్పుడు సోదమ్మ చెప్పింది కూడా నిజమే. ఓ బిడ్డ భూమి మీద పడగానే ఈ కుటుంబంలో ఎవరు ప్రాణాలతో ఉండరని సోదమ్మ చెప్పింది. మీ బిడ్డ రూపంలోనే ఆ శాపం నిజం కాబోతుందేమో. వదినా, మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా అక్క నీకు? అరే నేనెందుకు చెప్తున్నాను? నువ్వేం చెప్పనక్కర్లేదు. దేవాంశ్ వైదేహిలు క్షేమంగా వచ్చారు కదా, నా కొడుకు కూతురు కూడా క్షేమంగా వస్తారు. అవును, కాసేపు ఫోన్ కలవనంత మాత్రాన ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ ఏమీ కాదక్కా. నా బిడ్డ ఈ వంశాన్ని ఉద్ధరించేది అవుతుంది కాని నాశనం చేసేది కాదు. దయచేసి నీ ఆక్రోశం నా బిడ్డ మీద చూపించుకో. చూపిస్తే సహించేది లేదు, గుర్తుపెట్టుకో. వైదేహి, పట్టించుకోవద్దని చెప్పాను కదమ్మా. మీరొచ్చారు, అలాగే వాళ్ల ఫోన్ కూడా కలిసుంటే బావుండేది. ఇంకా ఆశ్రమానికి చేరలేదేమో. దేవాంశ్, బాగా అలసిపోయినట్టున్నారు, విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. కాసేపు అయ్యాక మీ నాన్నకు మళ్ళీ ఫోన్ చేద్దాం. వైదేహి, వెళ్దాం పద. పద. నా కొడుకు ఎక్కడ్రా? నాన్న తీసుకొస్తానని వెళ్ళావు కదరా, ఎక్కడ్రా? ఎక్కడా దేవాంశ్? చేతిలో చితాభస్మాన్ని చూడకుండా మనుషులేరని అడుగుతున్నారేంట్రా బాబు? నాన్న చెప్పు, నా రాజా ఎక్కడ? కాదు, కాదు. ఏంట్రా, ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నా రాజా ఏంట్రా? నా కూతురేది ఇక్కడ? ఏడవండి, బాగా ఏడవండి.
ఈ ఇంట్లోకొచ్చాక నా మొహంలో సంతోషం ఉంది కానీ నా మనసులో లేదు. ఇక ఇదంతా కడుపులో బిడ్డ వల్లే జరిగిందని వైదేహి మీద అభాండం వేస్తే సరే సరే. ఊరుకోండి అత్తయ్య. అత్తయ్య నానమ్మా, రాజా, అయ్యో నా బిడ్డ శాంత, అయ్యో ఎక్కడ? అయ్యో నా బిడ్డ, నా రాజా ఏడే, నా రాజా ఏడే, నా బిడ్డ ఏడే? అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, నా బిడ్డ ఊరుకోండి అత్తయ్య. మన వంశాన్ని శాపం వెంటాడుతోందని గుళ్ళో సాధువు చెప్తే పట్టించుకోలేదు. కానీ ఆ శాపానికి నువ్వే బలైపోతావని ఊహించలేదు పెదనాన్న. ఆ నగల కోసం దేవుడే నిన్ను మాకు దూరం చేస్తాడని అస్సలు ఊహించలేదు పెదనాన్న. ఆపరా నీ నాటకాలు. వదులు దేవాన్ష్, వదులు 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 దేవాన్ష్. మర్యాదగా నిజం చెప్పు. ఏం నిజం దేవాన్ష్? నీ నాటకాలు చాలు, నిజం చెప్పు. నిజం చెప్పు. నాటకాలేంటి దేవాంశ్? నువ్వేమంటున్నావు? నా కొడుకు నొదులు. దేవా, ఏం చేస్తున్నావు మనోడా? వదలనిందు. దీనంతటికి కారణం వీడే. నిజం చెప్పరా. నువ్వే కదా ఈ దారుణానికి వడిగట్టావు. చెప్పరా. నా బిడ్డ దారుణం చేయడం ఏంటి దేవాంశ్? వదులు. వాడికేం తెలీదు. వీడు అమాయకుడు. అవును, వీడికి ఏమీ తెలీదు. నీకేమీ తెలీదు. ఇద్దరు చాలా అమాయకులు. వదులు దేవాంశ్, వదులు. మనోడా, ఏమైందిరా? ఇందు, వీడి తల్లి కలిసి శాపాన్ని సాకుగా చూపించి నాన్నని అత్తయ్యని చంపేశారు. దేవాన్ష్, నేను చెప్పడం ఏంటి? నాకు తెలుసురా ఇది మీ పని అని. మర్యాదగా చెప్పు, ఎందుకు ఇలా చేశారు? దేవాంశ్, పిన్ని మావయ్యలో యాక్సిడెంట్ లో పోతే పాపం వాళ్ళనంటావేంటి? జరిగింది యాక్సిడెంట్ కాదు వదినా. పక్కా పథకం ప్రకారం ప్లాన్ చేసి ఇది యాక్సిడెంట్ లా చిత్రీకరించారు. ఆశ్రమానికి వెళ్తున్న అత్తయ్య నాన్నలు నేరుగా ఆశ్రమానికి వెళ్లకుండా మధ్యలో ప్రమాదంలో ఉన్నామని ఫోన్ చేశారు. వారసత్వ సంపద ఇస్తేనే విడిచి పెడతామని చెప్పారు. ముమ్మాటికి నీ కడుపులో బిడ్డే ఈ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఈ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసింది. అత్తయ్య నుదుటిన కుంకుమ నేల రాలేలా చేసింది.
నాన్నని అత్తయ్యని మర్చిపోవడం కష్టమే వైదేహి, అసాధ్యం కూడా. కానీ కడుపులో ఉన్న బిడ్డని మర్చిపోతున్నావు. ఆ బిడ్డ కోసమైనా వేళకి తిని నిద్రపోవాలి కదా. మన బిడ్డేం తప్పు చేసింది బావా? తన మీద నింద వేస్తున్నారేంటి బావా? అమ్మ మావయ్యలు చనిపోవటానికి కారణం మన బిడ్డ. లేదు వైదేహి, వాళ్ల ఆలోచనల్లోనే తప్పుంది. అది ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు. వాళ్ళేదో అన్నారని బాధపడుతూ తిండి నిద్ర మానిస్తే మన బిడ్డ ఏమైపోతుంది చెప్పు? అసలు ఇలా మాట్లాడటానికి వాళ్ళకి మనసెలా వస్తుంది బావా? ఈ బిడ్డ మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. తర్వాతి తరం రాబోతుందని మావయ్య గారు మురిసిపోయేవారు. ఈ వంశానికి వరమైన మన బిడ్డని శాపమని అంటుంటే గుడ్డె తరుక్కుపోతుంది బావా. మన బిడ్డని దోషిని చేస్తుంటే మొత్తం గొంతు దిగడం లేదు బావా. వాళ్ళు అలాగే అంటారు వైదేహి. వాళ్లకి ఇదొక అవకాశం. ఆ మాటలు పట్టించుకుని నువ్విలాగే బాధపడుతూ ఉంటే మన బిడ్డకి అన్యాయం చేసిన తల్లివవుతావు. అన్నయ్య, రేపే పిండి ప్రధానం. అంటే మన వాళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాం కదన్నయ్య. అవునమ్మా, శ్రాద్ధకర్మలు జరిగాక శాశ్వతంగా బంధాలకు దూరం అయిపోవాల్సిందే శాంత. కానీ ఇంతటి మానసిక క్షోభతో ఈ లోకాన్ని వదిలి వెళ్లడమే బాధగా ఉందన్నయ్య. మనకి పట్టిన గతే ఎక్కడ మన బిడ్డలకి పడుతుందోనని భయంగా ఉంది. మన వంశానికి శాపం ఉందంటే అది వేరే ఏ రూపంలో వస్తుందోనని అన్ని రకాలుగా ఆలోచించాను గాని ఇంట్లోనే అయిన వాళ్ళ రూపంలోనే ఉంటుందని ఊహించలేదమ్మా. ఇప్పుడు మన కుటుంబం ఏమైపోతుందో, వంశానికి ఏ గతి పడుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇంతకీ ఆ దుర్మార్గులు ఎక్కడున్నారు? నీ భర్త ఎలాగూ పిండం పెట్టలేడు. పెట్టాల్సింది దేవాన్షే కాబట్టి కొలనులో తర్పణం వదిలి నీళ్లల్లో మునకేస్తాడు. అంతే. మునిగినవాడు మళ్ళీ శవమై పైకి తేల్తాడు. నీళ్లల్లోనే ముంచేసి ఊపిరాపే ఏర్పాట్లు నేను చేస్తాను. పరమేశ్వర, ఈ దారుణం నీ కంట పడ్డం లేదా? మూడవ కన్ను మూసుకున్నవాడివి, మూడు కళ్ళు మూసుకుని కూర్చున్నావా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవయ్యా. ఈ దారుణాన్ని ఎలాగైనా ఆపు. ఆపవయ్యా పరమేశ్వర, ఆపవయ్యా, ఆపు. ఈశ్వర, మహేశ్వర, సర్వేశ్వర, సోమేశ్వర, ఎందుకింత అన్యాయం చేశావు తండ్రి? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే. ఏ ఫలితం కోరి
మమ్మల్ని మా కుటుంబం నుంచి దూరం చేశావు. శాప ఫలితమో లేక మా రాత ఫలమో అర్ధాయుష్కుల్ని చేసి మమ్మల్ని తీసుకొచ్చేశావు. కానీ అభం శుభం తెలియని ఆ పసికంతుని కూడా కడుపులోనే తుంచేయాలని ఎందుకనుకుంటున్నావు? వరం అనుకున్నా. మా వంశాంకురాన్ని శాపం పేరుతో నా వాళ్లే బలి కోరుతుంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావు? నీకంటూ ఇవ్వడానికి ప్రాణం కూడా లేని ఆత్మలం నిస్సహాయులమై నీ ముందు మోకరులెత్తున్నావు తండ్రి. మమ్మల్ని కరుణించి అమ్మా లే అమ్మా, అమ్మా లే, అమ్మా లే అమ్మా. అమ్మా అమ్మా వద్దు, ఆరెంజెస్ తాగదమ్మా, వద్దు తాగదు. అమ్మా ఆ జ్యూస్ తాగదమ్మా, తాగదు. అమ్మా నేను నీ పాపైనమ్మా, నీ పాపైనమ్మా, నీ బొజ్జులోంచి మాట్లాడుతున్నా. తల్లి, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఇది కళ నిజమా? నిజంగానే నేను మాట్లాడుతున్నానమ్మా. రేపు నాన్నకి ఆపదొస్తుంది. బావా, బావా లే బావా, బావా ఏమైంది వైదేహి? బావా నీకు ఆపద రాబోతుంది బావా. నీళ్లలో ముంచేస్తారు, నువ్వు నీళ్లలోకి దిగకూడదు. ఆపదేంటి, నీళ్ళేంటి, ఏం మాట్లాడుతున్నావు వైదేహి? కలేమన్నా కన్నావా? కల కాదు బావా, మన పాప నాతో చెప్పింది. రేపు నీకు ఆపద రాబోతుందని చెప్పింది బావా. వైదేహి, పాప మాట్లాడడం ఏంటి? ఖచ్చితంగా కలగనుంటావు. పైగా ఎప్పుడూ నాకేమవుతుందో అని ఆలోచించడం వల్ల ఏదో ఆపద రాబోతున్నట్టు, అది మన పాప ద్వారా తెలిసినట్టు భ్రమపడుంటావు. అయ్యో కల కాదు బావా, భ్రమ కూడా కాదు, నిజంగానే మాట్లాడింది. ఎందుకో మెలకు వచ్చి లేచి చూస్తే ఇదిగో మన బెలూన్ బయటికి వెళ్తోంది. తీసుకొద్దామని బయటికి వెళ్ళాను. వెన్నెల్లో చందమామని చూస్తూ నుంచున్నా. అప్పుడు వినిపించింది పిలుపు. అమ్మా, నేను నీ పాపాయిని, నీ బొజ్జలోంచి మాట్లాడుతున్నానని. ఇది నిజం బావా, నీకు ఆపద రాబోతుందని చెప్పింది. అది కూడా నిజం బావా. నమ్మడం లేదా బావా? కావాలంటే మాట్లాడిస్తాను చూడు. చిట్టి తల్లి చూడు, నాన్న నమ్మడం లేదు. నాన్నకి ఆపదుందన్నావు కదా, నువ్వు చెప్పు. చెప్పు తల్లి. నాన్నని నీళ్లలో దిగొద్దని, జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు తల్లి. బయట మాట్లాడింది బావా, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఒక నిమిషం. చిట్టి తల్లి మాట్లాడమ్మా, చిట్టి తల్లి ప్లీజ్ మాట్లాడమ్మా. వైదేహి, పాప మాట్లాడడం ఏంటి చెప్పు. లేదు బావా. వైదేహి కూర్చో. పుట్టాక కూడా మాట్లాడడానికి 1-2 సంవత్సరాలు టైం పడుతుంది. అలాంటిది పిండంగా ఉన్న స్టేజ్లో, అది పొట్టలో నుంచి సాధ్యం కాదు వైదేహి. లేదు బావా, నిజంగానే పాప మాట్లాడింది.
నువ్వే చెప్పావు కదా, మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులోంచే పద్మవ్యూహం గురించి విన్నాడని, మాట్లాడాడని. అలాగే మన పాప కూడా మాట్లాడింది. పంతులు గారు, ఏర్పాట్లన్నీ పూర్తయినట్లే కదా? ఇంకేమైనా కావాలా? ఏం అవసరం లేదు బాబు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిండ ప్రదానం అయ్యాక అబ్బాయి గారు స్నానం చేయాలి కదా, ఇక్కడే స్నానానికి నీళ్ళు ఏర్పాటు చేయమంటారా? అవసరం లేదు, పిండాలు వదిలిన నీటిలోనే 3 మునకలు వేస్తే చాలు. వద్దు పంతులు గారు, దీన్ని ఆసరాగా చేసుకుని నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. వద్దు. నా కొడుకు నాకు పిండం పెట్టకపోయినా పర్వాలేదు, తర్పణాలు వదలకపోయినా పర్వాలేదు. అసలు నా బిడ్డ ప్రాణాలే పోతుంటే ఈ తర్పణాల వల్ల నా ఆత్మకి శాంతి కలుగుతుందా? పంతులు గారు వద్దు, అసలు ఈ పిండ ప్రదానమే వద్దు. అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా బాబు. బయలుదేరారు పంతులు గారు, కాసేపట్లో వచ్చేస్తారు. అంజీ, 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 దేవాంశం రావద్దని చెప్పంజీ. అంజీ ఆగరా, దేవాంశం చంపాలని చూస్తున్నారా, ఆగరా. అంజీ, నా మాటలు విన్నావా? నేను కనిపిస్తున్నానా? రేయ్, వాలి స్వాహాలు దేవాంశం చంపాలని చూస్తున్నారా, వారసుడే లేకుండా చేయాలని చూస్తున్నారు. అదిగో ఆ కొలంలోనే, ఆ నీళ్లలోనే దేవాంశను ముంచి చంపాలని చూస్తున్నారా. రేయ్, ఆ నిందని కడుపులో ఉన్న పసిబిడ్డ మీద మోపాలని చూస్తున్నారా. ఆ నెపంతోనే ఆ బిడ్డను కూడా లేకుండా చేస్తారా. నా వంశమే నిర్వీర్యం అయిపోతుంది. దీన్ని ఎలాగైనా నువ్వే ఆపాలరా. అంజీ, అంజీ, రేయ్, రేయ్, వెళ్ళండిరా ఇక్కడి నుంచి. నా ప్రాణాలు తీసిన సరిపోదా, నా బిడ్డ ప్రాణాలు కూడా తీయాలా? రేయ్, నా వంశం నాశనం చేయాలని చూస్తున్నారు. అసలు మీకేం అన్యాయం చేశానురా నేను? వెళ్ళండిరా ఇక్కడి నుంచి, వెళ్ళండి. వాలి, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మన టైం బాగుందమ్మా, అన్నీ కలిసొస్తున్నాయి. తండ్రికి పిండం పెట్టే రోజే కొడుకుని కూడా పైకి పంపిస్తున్నాం. దేవాంష్కి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. అందుకే తండ్రి దగ్గరికి పంపించి ఒక రకంగా మేలే చేస్తున్నాం. ఊర్మిళ, అసలు నీకేమైందమ్మా? నువ్వు నా కోడలివి. ఇది మన కుటుంబం అమ్మా. మన కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళతో నువ్వు చేతులు కలపడం ఏంటమ్మా? వద్దు ఊర్మిళ, నేను చెప్పేది విను. కన్న తల్లి మేనమామ వాళ్ళని ఇలాగే అనాథ ప్రేతాత్మల్లా వదిలేద్దామనుకుంటున్నావా? అవును, నిజమే. లక్కీ చేయలేడు. దేవాంశని చేయొద్దంటే ఇంకెవరు చేస్తారు వైదేహి? పోనీ నేను చేద్దామంటే? కన్న కొడుకులు ఉండగా నేనెలా చేస్తాను? రేయ్, నువ్వు చెయ్యిరా, చెయ్యి, నువ్వే చెయ్యిరా, చెయ్యి. నువ్వు పోతే నా వంశం క్షేమంగా ఉంటుందిరా. పో, చెయ్యిరా, రా, చెయ్యి. నేనేమి పిండ ప్రదానం చేయొద్దని అనడం లేదు. నీళ్లలోకి దిగి మునకలు వెయ్యొద్దని మాత్రం చెప్తున్నాను. అదే జరిగితే బావకి ఆపదే. ఆ నీళ్లలోనే బావని ముంచేయాలని చూస్తున్నారు. అత్తయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.
అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. అదే పని చేయటం ఎందుకు? ఇంట్లో జరిగిన అనర్థం సరిపోదా? వద్దని చెప్పండి అత్తయ్య. అమ్మమ్మ, మీరైనా చెప్పండి ప్లీజ్. వైదేహి, ఏం కాదు. బావా, వద్దని చెప్తున్నాను కదా. నా మాట విను బావా. పాపం నీళ్లలో మొసలున్నాయేమోనని వైదేహి భయపడుతున్నట్టుంది దేవాంశ్. ఇక్కడ అలాంటివేం లేవు. మొసళ్ళే ఉన్నాయో, మొసళ్ళ లాంటి మనుషులే ఉన్నారు. బావా, నువ్వు మాత్రం ఆ నీళ్లలోకి దిగడానికి వెళ్లేదు. దయచేసి నా మాట విను బావా, నా మాట విను. పంతులు గారు, పిండ ప్రదానం చేశాక ఖచ్చితంగా నీళ్లలో మునగాల్సిందేనా? బయట స్నానం చేసినా సరిపోతుంది కదా? అవును పంతులు గారు, అంత భయపడుతున్నప్పుడు ఎందుకు? అవకాశం ఉన్నప్పుడు అలాగే కానివ్వండి. ఈ కార్యక్రమం జరగడం ముఖ్యం. పోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరడం ముఖ్యం. ఈ పిండ ప్రదానం వల్ల నా ఆత్మకు శాంతి చేకూరదు కౌసల్య, చేకూరదు. ఇదిగో, ఈ రాక్షసుల పీడ విరగడైనప్పుడే నా ఆత్మకు శాంతి. సరే, అలాగే కానివ్వండి అమ్మా. కార్యక్రమం అంతా ఒడ్డునే జరిపించి స్నానానికి వేరే ఏర్పాట్లు చేయండి. అంజీ, నువ్వు వెళ్ళి స్నానానికి ఏర్పాట్లు చేయి. అలాగే అమ్మాయి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగి తీరాలి వాలి. ఈ రోజు ఒక ప్రాణం గాల్లో కలవాలి. ఆ నింద ఆ కడుపులో ఉన్న పిండం మీద పడేలా చేయాలి. అప్పుడే అది ఈ ఇంటికి ప్రాణ సంకటమని అందరూ నమ్మి తీరుతారు. అప్పుడే ఏ వారసత్వం కోసమైతే కలలు కంటున్నారో ఏకకంఠంతో ఆ వారసత్వాన్ని వీళ్లే వద్దంటారు. ఇంకెందుకు ఆలస్యం? అక్కడ పిండ ప్రదానం జరగగానే ఆ పిండం పెట్టేవాడికి పిండం పెట్టేద్దాం. నేను శాలువాని దేవాంశి మీద వేశాక నీకు సైగ చేస్తాను. అప్పుడు ఆంబోతును వదులు. అలాగేనయ్యా, మీ సైగ కోసం ఎదురు చూస్తూ ఉంటా.